ఇప్పుడే 'ఒండు సరళ ప్రేమ కథ' అనే మూవీ అయితే చూడడం జరిగింది భయ్య. యాక్చువల్‌గా ఇది మలయాళం మూవీ అనమాట. రీసెంట్‌గానే తెలుగులో డబ్బులు అయ్యి ఓటీటీలో అయితే రిలీజ్ చేశారనమాట. ఈ మూవీ రన్ టైమ్ కూడా 2 అవర్స్ 20 మినిట్సే భయ్య. ఫైనల్‌గా ఇంకా ఈ మూవీ చూసాక నాకేమనిపించిందంటే, పర్లేదు ఒకసారి చూడొచ్చు బానే ఉంది మూవీ అనిపించింది. మ్యాటర్ ఏంటంటే భయ్య, ఇద్దరు ప్రేమికులు ఉంటారనమాట. కానీ వాళ్ళ కోసం వెతుకుతున్నారని చెప్పి ఇద్దరికీ తెలీదనమాట. సో, వాళ్ళిద్దరూ లాస్ట్‌కి ఎలా కలుస్తారు? ఏంది? ఆ ప్రాసెస్ ఏం జరుగుతది? ఏంది అని మొత్తం స్టోరీ అనమాట. స్టోరీ అంత గొప్పగా ఏమి లేదు కానీ ఆ మూవీ అలా ఎళ్ళిపోతుంటది భయ్య. ఇక్కడ లో ఫీల్ అవ్వడం, అక్కడ హై ఫీల్ అవ్వడం అయ్యేం ఉండదు. అలా పోతా ఉంటదనమాట. డబ్బింగ్ గూడా మనకి క్లియర్‌గా అర్థమైపోద్ది. ఇదొక మలయాళం మూవీరా, లేకపోతే ఇదొక కన్నడ మూవీరా అని జెప్పి. ఎందుకంటే తెలుగులో డబ్బింగ్ వాళ్ళు చెప్పినప్పుడు ఒక డిఫరెంట్‌గా అనిపిస్తదనమాట మనకు. అది డిఫరెంట్ అని ఎందుకంటున్నానో మూవీ చూస్తే మీకే అర్థమవుద్దనమాట. చాలా క్లియర్ కట్‌గా తెలుస్తది. అరే! ఇది నిజంగా తెలుగోళ్ళు చెప్పిన డబ్బింగ్ కాదురా అని జెప్పి. మెయిన్‌గా ఇందులో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే, దీంట్లో ఒక సింగర్ వాయిస్ ఉంటది భయ్య. సినిమా అంతా ఆ వాయిస్ మీద నడుస్తుంటదిలే. మీకు మూవీ చూస్తే ఆ వాయిస్ మీద నడుస్తడం ఎందుకు చెప్పానో అర్థమవుతది. ఆ వాయిస్ నాకు కొంచెం బాగా మంచిగా అనిపిచ్చింది. అంటే ఏదైతే మూవీలో కీ పాయింట్ ఉందో, ఆ కీ పాయింట్‌కి ఒక మంచి వాయిస్ ఎంచుకున్నారు. ఆ వాయిస్ నాకు చాలా బాగా అనిపిచ్చింది. ఇంకా యాక్టింగ్ విషయానికొస్తే యాజ్ ఇట్ ఈజ్ ఏదో వాళ్ళకిచ్చిన రోల్‌ని అట్లా సెటిల్‌గా చేశారే గానీ, యాక్టింగ్‌లో మైమరిపించేంత విధంగా అయితే నాకైతే ఏమి అనిపియలేదనమాట యాక్టింగు. కొన్ని కొన్ని సీన్స్ చూస్తే నాకు ఒరేయ్! ఈ సీన్ అవసరం లేదురా ఈ మూవీలో. కొంచెం ఎగ్జాజరేషన్ అయిందిరా ఈ మూవీకి. కొంచెం ఇది లేకపోయుంటే బాగుండురా అనిపిచ్చింది. అలా ఒక ఫ్లోలో ఎళ్ళిపోతుంటది మూవీ. మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్‌మెంట్ చేయదు, హై ఇయ్యదు, ఏమి ఇయ్యదు. అలా ఫ్లోలో ఎళ్ళిపోతుంటది. లాస్ట్ మూవీ ఫినిష్ అయ్యే 5 మినిట్స్ వరకు కూడా ఒరేయ్! ఇంకా ఏదో జరగతదేమో అని మీరు అలా చూస్తా ఉంటారు. లైక్ హీరోకి ఇలా అన్యాయం జరిగిందని ఫీల్ అవుతా ఉంటారు. కాకపోతే క్లైమాక్స్‌కి మీకు అర్థమవుద్దనమాట. స్టార్టింగే మీకు అర్థమైపోద్ది. ఒరేయ్! వీళ్ళిద్దరికి ఇలా జరగతదిరా అని చెప్పి. కాకపోతే మీరు వెయిట్ చేస్తా ఉంటారనమాట. డైరెక్టర్ వీళ్ళిద్దరిని ఎలా కలుపుతాడు, ఎలా కుదురుస్తాడు అని చెప్పి అలా వెయిట్ చేస్తా ఉంటారు. మధ్యలో కొన్ని కొన్ని ట్విస్ట్‌లు ఏదో పెడతామని ట్రై చేసాడు కానీ అదెందుకో మిస్‌ఫెయిల్ అయిందనమాట. అంటే మనం ఫీల్ కాలేమనమాట. కంటెంట్ బాగుంది, స్టోరీ బాగుంది, అంతా బానే ఉంది. మూవీ పోతానే ఉంటది కానీ మనమైతే ఏం ఫీల్ కాలేము. అలా మూవీ పోతా ఉంటది. మనం మూవీ చూస్తానే ఉంటాం గానీ, ఒరేయ్! ఇది లేపిందిరా మనల్ని, ఇది దించిందిరా అని ఏమి అలా ఉండవనమాట. ఇక సాంగ్స్ విషయానికొస్తే గొప్పగా చెప్పుకునే సాంగ్స్ అంటూ ఏమి ఉండవు. జస్ట్ అలా ఒక టైమ్ పాస్ మూవీ. ఏమన్నా బోర్ కొట్టినప్పుడు అలా ఓపెన్ చేసి చూడాలనుకుంటే ఇదొక మంచి మూవీ అని నేను అనుకుంటున్నాను. సో, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చూడొచ్చు. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమ్ అవుతుంది. 2 అవర్ 20 మినిట్సే రన్ టైమ్ గూడా.